హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 19 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్ అండి. సో ఇవాళ నేను ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ షేడ్ నెంబర్ కూడా చెప్తాను. ఈ థ్రెడ్ షేడ్ నెంబర్ డబల్ వెల్ బ్రాండ్ అండి. ఇది థ్రెడ్ 86 దీని షేడ్ నెంబర్. ఇది బ్లూ కలర్లో ఒక కలర్, చాలా కలర్స్లో ఉంటాయి కదా. సో ఇది బ్లూలో ఒక కలర్. నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి ఉంచుకున్నాను బ్యాంగిల్కి. అండ్ డిజైన్ వచ్చేసి ఇది. నేను ఈ బ్యాంగిల్ మీద మార్కింగ్ చేసుకుంటాను. సో ఈ బ్యాంగిల్కి నేను మార్కింగ్ చేసుకున్నాక డిజైన్ ఎలా చేయాలో చూద్దాము. సో మీరు మార్కింగ్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే నా ఫస్ట్ వీడియోస్ ఈ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్లో నా ఫస్ట్ సెకండ్ థర్డ్ వీడియోస్ చూస్తే మీకు మార్కింగ్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. నేను ఇది వచ్చేసి 6 సైడ్స్ అంటే 6 టైమ్స్ మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ బ్యాంగిల్తో మనకి యూజ్ ఏం లేదు, పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ 3mm 5mm రౌండ్ కుందని పింక్ కలర్ తీసుకున్నాను. అవి స్టిక్ చేద్దాం. ఇవి 5mm రౌండ్ కుందన్స్ అండి, పింక్ కలర్వి. నాకు ఈ బ్యాంగిల్కి పింక్ సూట్ అవుతుంది అనిపించి నేను పింక్ తీసుకున్నాను. మీరు తీసుకున్న థ్రెడ్కి ఏ కలర్ సూట్ అవుతుందో అది తీసుకోండి. సో ఇవి 6 స్టిక్ చేసిన తర్వాత దీని చుట్టూ 3mm రౌండ్ వైట్ కుందన్స్ స్టిక్ చేయాలి ఫ్లవర్ ప్యాటర్న్లో. సో ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుందాము. అప్లై చేసుకున్నాక స్టిక్ చేద్దాము కుందన్స్. సో నేను 6 వాటికి అప్లై చేస్తున్నాను గ్లూ. సో కుందన్స్ మీరు స్టిక్ అయిన తర్వాత గ్లూ అప్లై చేయండి, లేకపోతే ఇప్పుడు నా కుందన్ పక్కకి వెళ్ళిపోయింది కదా, అలానే మీ కూడా వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైనా కానీ కుందన్స్ కొంచెం డ్రై అవ్వడానికి టైం ఇవ్వండి, అప్పుడే మీకు కుందన్స్ అనేవి మంచిగా స్టిక్ అవుతాయి. సో ఇప్పుడు 3mm వైట్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి, సిల్వర్ కుందన్స్. సో నేను చూపిస్తున్న ప్యాటర్న్లో ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ స్టిక్ చేసుకోవాలి. మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ అనే కాదు, నార్మల్గా మనం డైలీ వేర్ సైడ్ బ్యాంగిల్స్కి అవి ఉంటాయి కదా. సో అవి వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ మీకు కనుక ఇంట్రెస్ట్గా ఉండి మేము నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మా ఓన్గా మేము రిటర్న్ గిఫ్ట్స్ చేసి ఇవ్వాలి అని అనుకుంటే సో ఈ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇఫ్ మాకు థ్రెడ్ ర్యాపింగ్ రాదు, మాకు కుందన్స్ స్టిక్ చేయడం అయితే వస్తుంది కానీ థ్రెడ్ ర్యాపింగ్ రావట్లేదు అనుకుంటే నేను ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఓన్లీ థ్రెడ్ ర్యాప్ చేసి కూడా పంపిస్తాను. సో ఇఫ్ మీకు కావాలి అని అనుకుంటే మీరు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను రిప్లై ఇస్తాను. సో కుందన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేయాలి బ్యాంగిల్కి. కొంతమందికి ఇంట్రెస్ట్ మా హ్యాండ్స్తో చేసిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని కొంతమంది అనుకుంటారు. సో బట్ వాళ్ళకి ఏమవుతుందంటే థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా రాదు కానీ కుందన్స్ అనేవి నీట్గా స్టిక్ చేసుకోగలుగుతారు. సో అలాంటి వాళ్ళు ప్లెయిన్ థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ మీకు నచ్చిన కలర్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది మీరు మెసేజ్ చేసినప్పుడు చెప్తాను, బికాజ్ అది సైజుని బట్టి ఉంటుంది. 2/4కి, 2/6కి, 2/8కి, 2/10కి, 2/12కి అలా ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే నేను ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు ప్రైస్. సింగిల్ సైజ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేసేదాన్ని, బట్ చాలా సైజెస్ ఉంటాయి కదా, అందుకని నేను మెన్షన్ చేయట్లేదు. సో ఇలా ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ మనం కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. మీరు స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకుంటే అవుట్పుట్ డ్రై అయిపోయిన తర్వాత బాగుంటుంది. మీరు స్టిక్ చేసుకునేటప్పుడు కుదురుగా కుందన్స్ స్టిక్ చేసుకోకపోతే అవుట్పుట్ అనేది అసలు బాగోదు. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు కుందన్స్ ఇలా స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్ డ్రై అయితే ఎంత నీట్గా ఉంటుంది అనేది చూపిస్తాను నేను.
మీరు స్టిచ్ చేసుకునేటప్పుడే ఎప్పుడైనా కానీ నీట్గా స్టిచ్ చేసుకుంటే డ్రై అయిపోయిన తర్వాత మనకి అడ్జస్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు. డ్రై అయిపోయిన తర్వాత అడ్జస్ట్ చేసినా కానీ బ్యాంగిల్స్ అంత నీట్గా ఉండవు. సో మీరు ఫస్టే కుందన్స్ నీట్గా స్టిచ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఉంటుంది బ్యాంగిల్ డ్రై అవ్వకముందు. బ్యాంగిల్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది. నేను లాస్ట్లో ఇమేజెస్ యాడ్ చేస్తాను. ఇఫ్ మీకు కనుక మన వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Bye bye.